గుండె చప్పుడు ప్రజల మనసుల ప్రతిరూపం అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ప్రజాస్వరం వివిడి న్యూస్ నిజమే మా బలం వివిడి న్యూస్ ప్రజలే మా దిశ నంద్యాల నుంచి ప్రపంచం దాకా ప్రతి వార్త మీ ముందుకే నిజాల వెలుగు ప్రజల గొంతుగా వివిడి న్యూస్. నూతన క్యూఆర్ కోడ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఎంఆర్ఓకు రేషన్ డీలర్ల వినతి పత్రం. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రేషన్ పంపిణీ వ్యవస్థలో ప్రవేశపెట్టిన నూతన క్యూఆర్ కోడ్ విధానం వల్ల డీలర్లపై తీవ్ర ఆర్థిక పనిభారం పడడంతో పాటు పంపిణీ జాప్యమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రేషన్ డీలర్ల సంఘం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం నంద్యాల మండల తహసీల్దార్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్తగా ప్రవేశపెట్టిన క్యూఆర్ కోడ్ పద్ధతిలో మార్పులు చేసి పంపిణీ ప్రక్రియను సులభతరం చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా గత కొన్నేళ్లుగా చాలీచాలని కమిషన్లతో డీలర్ల కుటుంబాలు గడపడమై కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం వెంటనే స్పందించి కమిషన్ను పెంచాలని విజ్ఞప్తి చేశారు. దానివల్ల ప్రజలు కూడా ఇబ్బంది పడతారు. దానివల్ల ఒక మెమరాండం ద్వారా మీరు అందజేస్తున్నాం. దయచేసి మీరు ఈ మెమరాండం చూసి మాకు ఇచ్చేయాలని అందరికి నమస్కారం. సెప్టెంబర్ 2026 నెలకి సంబంధించి డీలర్ వ్యవస్థలో కొన్ని మార్పులు మన స్టేట్ గవర్నమెంట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ తేవడం జరిగింది. ఈ మార్పులకి డీలర్ మరియు ప్రజలు చాలా ఇబ్బందికరంగా పరిస్థితులు మారుతున్నాయి. దానివల్ల పంపిణీ చాలా ఆలస్యం అవుతుంది. ఈ కొత్త పద్ధతిలో డీలరు క్యూఆర్ కోడ్ ద్వారా పంపిణీ చేసే విధానాన్ని గవర్నమెంట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ యొక్క విధానం వల్ల డీలర్ యొక్క పైన చాలా ఆర్థిక భారం పడుతుంది. ఎందుకంటే పని భారం పడుతుంది. దానివల్ల ప్రజలకు కూడా పంపిణీ ఆలస్యం అవుతుంది. దయచేసి ప్రభుత్వం మా యొక్క వినతిని అంగీకరించి మా యొక్క ప్రస్తుతం తెచ్చిన ఈ క్యూఆర్ కోడ్ పద్ధతిని మార్పులు తెచ్చి పంపిణీ సులభవంతంగా చేసినట్టు ప్రజలు ఇబ్బంది పడకుండా చేయాలని కోరుతూ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం. దాంతోపాటు గత చానేళ్లుగా డీలర్ వ్యవస్థలో పనిచేస్తున్న డీలర్ అందరూ చాలని కమిషన్ తో బతున్నారు. ఇంటి కూడా గడవని స్థితిలో ఉన్నారు. ఈ గవర్నమెంట్ అయినా డీలర్ పైన దయ ఉంచి కమిషన్ పెంచుతానని ఉద్దేశంతో ఈరోజు నంద్యాల జిల్లాలో తహసీల్దార్ ఆఫీస్ లో ఎంఆర్ఓ సార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. డీలర్స్ అంతా ఇక్కడ వచ్చి ఎంఆర్ఓకి మెమరాండం ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు స్కాన్ చేసే పద్ధతి పెట్టారు కాబట్టి డీలర్స్ కి చాలా కష్టంగా ఉంది. కానీ ఒకసారి ఒక కార్డు 40 కేజీలు వేసిన తర్వాత మళ్ళీ స్కాన్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. 35 కేజీల కార్డు వచ్చిన తర్వాత మళ్ళీ 5 కేజీల కార్డు కోసం మేము వేచి చూడాల్సి వస్తుంది. కానీ 5 కేజీల కార్డు రాకపోతే మేము మధ్యాహ్నం కానీ సాయంకాలం వరకు అట్టే నిలబడి ఒక రోజుకు 10 కార్డులు కూడా వేయలేము. ఈ పరిస్థితిలో మేము డీలర్షిప్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఒక్కొక్క టిక్కి వేయాలంటే మనకు హమాలి కూడా దొరకడు. అతను కూడా 1000 రూపాయలు 2000 కూలి ఇవ్వమని అడుగుతాడు. అది కూడా మాకు చాలా కష్టంగా ఉంటుంది. కానీ ట్రాక్టర్ మీద నుంచి దించుకోవాలన్నా కానీ ట్రాక్టర్ 2 గంటలు నిలబడాలంటే చిన్న చిన్న సందులు ఉంటాయి, అవి ఉంటాయి. కానీ అంతసేపు ట్రాక్టర్ నిలబడినా జనాలకు కష్టమవుతుంది, పబ్లిక్ కష్టమవుతుంది. మళ్ళీ ఆ ట్రాక్టర్ నుంచి దించుకోవాలంటే హమాలి కూడా నిలబడడు. ఇన్ని కష్టాలు ఉన్నాయి. ఈ పద్ధతిని స్కానింగ్ పద్ధతిని పెట్టడము గవర్నమెంట్ పెట్టడం మాకు చాలా కష్టంగా ఉంది. ఏ పద్ధతి పెట్టినా మేము ముందుకు వెళ్ళి సరి చేసాము. కానీ ఈ పద్ధతి చేయాలంటే చాలా కష్టంగా ఉంది. కానీ మన 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 ఎంఆర్ఓ గారు కానీ కలెక్టర్ గారు మేము
సంబంధించిన మెమోరాండం పంపించి మన మంత్రి గారితో చర్చించి, కమిషనర్ గారితో మంత్రి గారు చర్చించి ఈ సమస్యను తొలగించాలని కోరుకుంటున్నాం. ఈ రోజు నంద్యాల టౌన్ అండ్ రూరల్ డీలర్స్ అందరం ఈ రోజు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది. అలాగే గౌరవులైన పెద్దలు ఎంఆర్ఓ సార్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మేము ప్రతిదీ గవర్నమెంట్ ఇచ్చిన ప్రతి స్కీమ్ మేము అమలు చేసుకుంటా వస్తున్నాము. కానీ ఈ రోజు ఇచ్చిన స్కీమ్ లో మాత్రము కొత్తగా వాళ్ళు ప్రవేశపెట్టారు కోర్ట్ సిస్టమ్ అని చెప్పి. దానివల్ల ఇప్పుడు మనకు కస్టమర్లకు కూడా లేట్ అవుతుంది, వాళ్ళు కూడా వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు ఒకరు పోయి ఇద్దరు ముగ్గురు గుమాస్తాలతో పని చేయించుకునే అవసరం మాకు పడుతుంది. దీనివల్ల ఇది రద్దు చేసి ఎటువంటి పరిస్థితుల్లో మా మీద భారం లేకుండా చూడాలని చెప్పి మేము దయచేసి ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కోరుకుంటున్నాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.